రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటి కూడా పర్యావరణాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యోబు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న మాటలు చదువుదాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న మాటలను చదివినాం. ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడుగుతున్నా, బహుమాన చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడుగుతున్నా, బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడుగుతున్నా, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనమైయుండును, ఏ విషయం ముందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేను మన వినికిడిలో పలుకు దయచేయండి గాక. దయచేసి తలలోచున చిన్న మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు కూడా ప్రభావం నడిపించిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మరొక పర్యాయము మీ సంపూర్ణ సహాయం నేను ప్రార్థిస్తూ, ప్రభా మీ మాటలు మా జీవితాన్ని అనుగ్రహించమని జ్ఞాపకం చేస్తున్నా. ప్రభా మేము క్రమపరుచుకోవాల్సినటువంటి మా జీవితాన్ని, ప్రభా సరి చేసుకోవాల్సినటువంటి మా జీవితాన్ని అయ్యా మేము అది చేసుకున్నట్లు మీ మాటను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగాను, ప్రభా నీ మాటలకు అనుగుణంగాను ఉండినట్లు సహాయం దయచేయండి. దాసులైన నన్ను నీ చాటును మరుగుపరిచి కేవలము నీ మాటలను, నీ వాక్యానుసారమైన మాటలను, నీ లేఖనంలో ఉన్న మాటలను తెలియపరచుటకు సహాయం సామర్థ్యాన్ని అనుగ్రహించమని ఈ మనం మరియు యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి సంగమా, యోబు గ్రంథము 6వ అధ్యాయము యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి సందర్భము. ఎవరికి ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు అంటే 4వ అధ్యాయము 1వ వచనంలో తేమానీయుడైనటువంటి ఎలీఫజుకు 4-5 అధ్యాయాలలో తాను మాట్లాడిన మాటలకు 6వ అధ్యాయంలో యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఈ ప్రత్యుత్తరం కేవలం ఎలీఫజుకు మాత్రమే కాదు కానీ తన స్నేహితులకు అందరికీ కూడా. దయచేసి గమనించినట్లయితే ఎలీఫజు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరం, కానీ మాటలన్నీ కూడా తన స్నేహితుల గురించి, తన స్నేహితుల విషయమై యోబు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 6వ అధ్యాయంలో యోబు ఇస్తున్నటువంటి ఈ ప్రత్యుత్తరంలో ఈ ముగ్గురు స్నేహితులను, ఎలీఫజు, బిల్దదు, ఇంకొకరు ఎవరు, ఎలీఫజు, బిల్దదు, ఇంకొకళ్ళు చెప్పాలా? ఇంకొకళ్ళు ఎవరు? జోఫరు. ఈ ముగ్గురికి కూడా కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. చదివినటువంటి 22 నుంచి ఆ కొనసాగింపు కూడా 7వ అధ్యాయంలో కూడా ఈ రీతిగా ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ప్రత్యేకించి 22వ వచనం నుంచి 24వ వచనం వరకు, 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. 22వ వచనంలో మనం చదివితే, ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితున్నా,
పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితున్నా, బాధించు వారి చేతిలో నన్ను విమోచింపుడని అడిగితున్నా. నేనేమడుగుతున్నాను? నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియచేయుడి. యోబు తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి విషయమై, తాను ఎదుర్కొన్నటువంటి బిడ్డల సంగతి కానివ్వండి, తాను ఎదుర్కొన్నటువంటి భార్య సంగతి కానివ్వండి, తాను ఎదుర్కొన్నటువంటి ఆస్తి విషయం కానివ్వండి, తాను ఎదుర్కొన్నటువంటి అనారోగ్య సంగతి కానివ్వండి, ప్రతి సమస్య విషయమై యోబు తన స్నేహితుల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నాకు ఉపదేశం చేయండి. ఏ ఉపదేశం? నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి. ఒకవేళ నేను ఎక్కడ తప్పిపోయానో ఆ ఉపదేశం కానీ మీరు నాకు చేస్తే నేను దాన్ని ఏం చేసుకుంటాను? సరి చేసుకుంటాను. అందుకే చాలా అద్భుతంగా యోబు అడుగుతున్న మాట ఏంటంటే, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉంటా. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. యోబు తానున్న శ్రమల్లో, తానున్న వేదనలో, తానున్న బాధల్లో తాను అడుగుతున్నది ఏంటంటే, తను ఎక్కడ తప్పిపోయాడో తెలియజేయమంటున్నాడు. అంతేగాని యోబు ఆ మాటలు కూడా చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ఏమన్నా సహాయం చేయమని అడిగానా? సహాయం చేయమనట్లేదే. లేకపోతే నాకు కలిగిన బాధలో నుంచి నన్ను విడిపించమని అడుగుతున్నానా? కాదే. ఇంకా ఏమేమో నేను అడగటం లేదు. మిమ్మల్ని అడుగుతుందల్లా ఒకటే, అదేంటంటే నాకు ఉపదేశం చేయండి, నన్ను నేను సరి చేసుకుంటాను. సంగమా, ఈ ప్రశ్న మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం వేసుకోవాల్సిన వారమే. ఒకవేళ యోబు లాంటి శ్రమలే మన జీవితాల్లో వస్తే, యోబు లాంటి బాధలే మన జీవితాల్లో వస్తే, 22వ వచనము 23వ వచనంలో ఉన్నటువంటి అవి అడుగుతామా? లేకపోతే 24వ వచనంలో యోబు అడుగుతున్నట్టు నాకేమన్నా ఉపదేశం చేయండి, నేను మౌనినాగుంటా, నేను ఎక్కడ తప్పిపోయానో నేను తెలుసుకుంటానని అడుగుతాను? ఇది మొట్టమొదటిగా మన జీవితాల్లో వేసుకోవాల్సిన ప్రశ్న. యోబు ఒకవేళ తాను పాపం చేసిన స్థితిని బట్టి ఇవన్నీ ఒకవేళ తనకు కలుగుతున్నాయేమో అని, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయడని తన స్నేహితులను ప్రశ్నిస్తా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. అంతేగాని తనున్న బాధలో, తనున్న వేదనలో నాకు సహాయం చేయమని కానీ, తన శత్రువుల నుంచి విడిపించమని కానీ ఇవి అడగడం లేదు. పైగా వారిని ఈ రీతిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమని? మిమ్మల్ని ఏమన్నా సహాయం చేయమని అడుగుతున్నానా అంటే, అవి ప్రశ్నించకపోగా అవి ప్రశ్నించలేదన్నటువంటి మాటలు కూడా వారికి జ్ఞాపకం చేస్తాం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించవలసిన వారు. మన జీవితంలో ఎదురయ్యే శ్రమలకు, సమస్యలకు మనము ఇతరుల నుంచి ఏం ఆశిస్తా ఉన్నాం? ప్రశ్న వేసుకోవాలి. యోబు ఏం ఆశిస్తున్నాడంటే ఉపదేశాన్ని ఆశిస్తున్నాడు. నేను మౌనిగా ఉంటా, నాకు ఉపదేశం తెలియపరచను. ఆ ఉపదేశం నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేసే ఉపవాసం. అంతేగాని సహాయం కాదు, అంతేగాని విడిపించడం కాదు, అంతేగాని విమోచించడం కాదు. ఇంకా చూడండి 22వ వచనంలో బహుమానాలు కాదు, వారు ఉన్నటువంటి ఆస్తిలో నుంచి తను కోల్పోయిన ఆస్తిని బట్టి బహుమానాలకు యోబు కోరడం. సంగమా, మొట్టమొదటిగా మన జీవితాల్లో ఈ ప్రశ్న వేసుకోవాలి. మనకు బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటా ఉన్నాం? ఏం ప్రశ్నిస్తా? సహాయం కోరుకుంటా ఉన్నామా? ఉపదేశం కోరుకుంటా? దయచేసి మనం కొన్ని విషయాలు 24వ వచనం నుంచి మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. 24వ వచనం మరలా మనం చదివితే యోబు అంటా ఉన్నాడు, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో
అది నాకు తెలియచేయు. మరలా ఈ మాటలు ఆలోచిస్తే యోబులాగా మన జీవితంలో ఈ మాట మనం అనగలమా? రెండవ ప్రశ్న, యోబులాగా మన జీవితంలో నాకు ఉపదేశం చేయండి, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి అని ఎవరినైనా మనం అడగలం? ఒకవేళ ఎవరైనా చెప్తుంటే ఓర్చుకోగలం? ఓర్చుకునే దాకా అవసరం లేదు, కనీసం అడిగే స్థితిలో ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి. ఈ సమయంలో 3 విషయాలు, ఆల్రెడీ ఒక విషయం చూసాం, 3 విషయాలు మీదటి ఉంచాలని ఆశపడతాం. యోబులాగా మన జీవితంలో ఈ ప్రశ్న మనం వేయగలమా? రెండవది, యోబులాగా ఈ ప్రశ్న వేసే స్నేహితులు మన ఎదురున్నారా? ఇలాంటి ప్రశ్న వేసే ఆ స్నేహం మనం కలిగి ఉన్నామా? ఇది మరొక ప్రశ్న. యోబు అంటా ఉన్నాడు తన స్నేహితులతోటి, నాకు ఉపదేశం చేయండి, నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపండి, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి. మన జీవితంలో ఇలాంటి స్నేహితులు ఉన్నారా? మనకి ఎలాంటి స్నేహితులు కావాలి? మనం చేసింది ఎంతైతే మనల్ని ఎక్కువగా పొగిడేవాళ్ళు కావాలి. మరొక ప్రశ్న, యోబులాగా అలాంటి తప్పులను ఎత్తి చూపేటటువంటి స్నేహితులు మనం కలిగి ఉన్నామా? మరొక ప్రశ్న, ఈ మాటలను విపులంగా చూద్దాం. మరొక ప్రశ్న, ఒకవేళ ఉంటే యోబు లాంటి స్నేహితులు కాకుండా సరైన స్నేహితులు కలిగి ఉన్నాం. ఎందుకంటే యోబు స్నేహితులు సరైన తీర్పును తీర్చడం, తీర్పు తీర్చడం ఒక ఎత్తు అయితే, సరిగ్గా తీర్పు తీర్చకపోవడం కూడా మరొక ఎత్తు. దయచేసి ఈ 4 ప్రశ్నలను మన జీవితాల్లో వేసుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏం ఆశిస్తూ ఉన్నాం? మన సమస్యల్లో, మన బాధల్లో బహుమానాల, సహాయమా, విడుదల, విమోచన, లేక ఉపదేశమా? సరిచేసుకొనడానికైనా ఉపదేశం. రెండవ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రెండవ ప్రశ్న, యోబులాగా ఈ మాట మనం అనగలమా? నాకు ఉపదేశం చేయండి, నా తప్పును సరి చేసుకుంటాను. ఒక మాట యోబు గురించి మనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం నందు యోబు అను మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము, ఇది దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా ఇస్తున్న సాక్ష్యం. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఇది స్వయంగా దేవుడే ఇస్తున్న సాక్ష్యం. ఏంటంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈయన అడుగుతున్నాడు ఏమని? నా యందు ఒకవేళ లోపం ఉన్నదేమో, ఏ విషయంలోనైనా నేను తప్పిపోయానేమో నాకు తెలియచేయండి అని ఉపదేశం. యోబులాగా మనం యథార్థవంతులమా? యోబులాగా మనం న్యాయవంతులమా? యోబులాగా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారమా? లేదా దేవుడి నుంచి భూమి మీద ఇతని వాడి కంటే వేరొకడు లేడన్న సాక్ష్యం పొందిన ఆ గుంపులో మనం ఉన్నాం? మరి మనకెందుకు కలగట్లేదు ఈ ప్రశ్న?
యోబు యథార్థవర్తనుడై, న్యాయవంతుడై, చెడుతనమును విసర్జించిన వాడై, తాను దేవుని నుంచి సాక్ష్యం పొందిన వాడై. యోబు ఒకసారి ఆలోచన చేయండి. యోబు సాక్ష్యం పొందిన విషయం యోబుకు తెలియదు, కానీ చదువుతున్న మనకు తెలుస్తుంది. కానీ దేవుని నుంచి సాక్ష్యం పొందే అంతగా యోబు ఉన్నాడంటే యోబు ఎంత ఖచ్చితంగా జీవిస్తున్నాడో ఉండొచ్చు. ఇలా సాక్ష్యం ఇస్తున్నాడని యోబుకు తెలియదు, చదువుతున్న మనకు తెలుస్తుంది అంతే. దీన్నే ఈ బైబిల్ భాషలో ఏమంటారంటే పోస్ట్ మోడర్న్ రీడర్స్ అంటారు. అంటే ఇదంతా జరిగిపోయిన తర్వాత చదివేవారు అని అర్థం. ఇదంతా జరిగిన తర్వాత చదువుతున్న మనకు తెలుస్తుంది యోబుని గురించి దేవుడు ఈ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, గ్రంథకర్త ఈ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, కానీ యోబుకు తెలియదు. కానీ మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే దేవుడి నుంచి అంతగా సాక్ష్యం పొందుకున్నటువంటి యోబు ఎంత ఖచ్చితంగా జీవిస్తుండొచ్చు. అంటే యోబుకి తను ఎలా జీవిస్తున్నాడో తెలియకుండా ఉంటుందా? అంటే యోబు 24వ వచనంలో పలుకుతున్న ఈ మాట తనలో తప్పు ఉన్నదని కాదు, తనలో అన్యాయం ఉన్నదని కాదు, తనలో దోషం ఉన్నదని కాదు. అందుకే ఏమంటున్న మాట అంటే ఏ విషయం అందు నేను తప్పిపోతున్నా. చాలా అద్భుతమైన మాట. అంటే యోబు చాలా విషయాల్లో తను సరిగ్గా ఉన్నానని తనకు తెలుసు. ఎందుకంటే దేవుడి నుంచి సాక్ష్యం పొందుకునే ఆ రీతిలో ఉన్నాడంటే తన వరకు ఎంతో కొంత ఖచ్చితంగా సరిగ్గా ఉన్నానన్న జ్ఞానం అయితే ఉండాలా, ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. యోబు ఎంత నీతిపరుడో, ఎంత యథార్థపరుడో ఎంతో కొంత యోబుకు తెలిసే ఉంటది. ఎందుకంటే దేవుని దృష్టిలో సాక్ష్యం పొందుకున్న వాడిగా చూస్తా ఉన్నాం కాబట్టి. అట్లాంటి యోబు అడుగుతున్నాడు, అయ్యా ఏ విషయం అందు తప్పిపోయానో అది నాకు తెలియచేయి. మరలా ఈ ప్రశ్న వేసుకున్నాం. మన జీవితంలో దేవుడు కాదు కదా, మన పక్కన ఉన్న వాళ్ళు చెప్తారా మన గురించి మనం యథార్థవంతులోనే? మన ముందు చెప్తారు మన న్యాయవంతులు అని, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి అరే ఈమె లాంటి వాళ్ళు, ఇతని లాంటి వాళ్ళు ఎవరూ లేరని కనీసం మన సంఘం వరకు చెప్పే అంత సాక్ష్యం అనుకుందా? మరి యోబులా మనం ఎందుకు ప్రశ్నించుకోలేకపోతాం? ఈ ప్రశ్న మన జీవితాల్లో కలగాల. ఏ విషయమందు నేను తప్పిపోతేనో అది నాకు తెలియచేయలేదు. మనందరికి తెలుసు, మొదటి అధ్యాయంలో యోబు గ్రంథం, యోబు చాలా కోల్పోయాడు. ఒకే దినమున కుమారులను కోల్పోయాడు, ఒకే దినమున గొర్రెలను, వాటన్నిటిని కూడా కోల్పోయాడు. కానీ 22వ వచనం చూస్తా ఉన్నాం కదా, మొదటి అధ్యాయం 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయం ఉందనో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇది గ్రంథకర్త ఇస్తున్న సాక్ష్యం. పాపం చేయని వాడు, అన్యాయం చేయని వాడు యోబు. తన జీవితంలో ఒకేసారిగా ఒకే దినమున అన్ని బాధలు, అన్ని వేదనలు జరిగినా, ఒకవేళ వాటికి కారణం ఒకవేళ ఏమైనా చేసిన తప్పేమో, ఒకవేళ ఏ విషయంలో అయినా తప్పిపోయిన స్థితి ఏమో అని తనను తాను గుర్తు చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా సంఘం ఈ మాట? తనకు కలుగుతున్న ఈ బాధలు, ఈ వేదనలు, ఈ శ్రమలు ఒకవేళ ఏదైనా పాపమునికి సంబంధించిన పర్యవసానమేమో, పాపములకు సంబంధించినటువంటి పొందవలసిన శిక్షేమో అని యోబు ఏ విషయం అందు తప్పిపోయానో సరి చేసుకుంటానని కోరుకుంటా ఉన్నాడు. చూడండి ఇన్ని మాటలు యోబు గురించి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టినవాడు, విసర్జించినవాడు, దేవుని చేత ఒక్కడే అనే సాక్ష్యం పొందుకున్నవాడు, పాపం చేయనివాడు, అన్యాయం చేసినని
కనీసం పలకనటువంటి వాడు, నోటితో కూడా పలకలేదంట, అన్ని శ్రమలు కలిగారు. మరి మన జీవితాల్లో మన స్థితిని బట్టి ఈ ప్రశ్న మనకు కలుగుతుందా? ఈ ప్రశ్న కలగకపోయినా పర్లేదేమో కానీ, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడిని, నేను ఏ విషయంలో తప్పిపోని వాడిని, నాలో ఎవరు ఏ విషయంలో తప్పిపోయానని చూపించలేని వాడిని అని అనుకుంటే, ఇంకా మనకంటే పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు. ఈ ప్రశ్న మన జీవితాల్లో కలగాలి. 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనకు తెలుసు. ఆ తర్వాత యోబు తన శరీరం అంతా భయంకరంగా హింసింపబడతా ఉన్నాడు, గీక్కుంటా ఉన్నాడు చెల్ల పెంకులతోటి. అంతగా బాధింపబడిన తన భార్య ఇంకెందుకు అని తనకిష్టం వచ్చిన మాటలు, యథార్థత వదులుకుంటావా, దేవుణ్ణి దూషించి మరణం కమ్మని అన్ని మాటలు పలికిన 13వ వచనం చూస్తా ఉన్నాం కదా. అతని బాధ అత్యధికముగా నుండునని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంది. ఎన్ని దినాలు? 7 దినాలు. 7 దినాలు ఎలా ఉన్నాడు యోబు? మౌనంగా ఉన్నాడు. స్నేహితులు వచ్చారు, స్నేహితులు మాట్లాడలా, యోబు మాట్లాడాల. అంటే మరలా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, తను దేవుణ్ణి ఏమాత్రం దూషించలా, తను దేవుణ్ణి ఏమాత్రం అన్యాయం చేసిందని చెప్పలా, ఏమాత్రం. ఆ తదుపరి అధ్యాయంలో చూస్తాం మనం తనను తాను శపించుకోవడం, తన పుట్టిన దినాన్ని శపించుకోవడం, తనకు కలుగుతున్న బాధలను గురించి భరించలేక తనను తాను నిందించుకోవడం చూస్తా ఉన్నాం. కానీ ఏమాత్రం కూడా దేవుడు చేసినని చెప్పలేదు. చివరిలో యోబు ఆ తదుపరి ఆ సంగతులు వేరుగా చూస్తాం. ఈ 6వ అధ్యాయం సందర్భంలో మాత్రం తాను ఎంతో ఖచ్చితంగా ఉన్నప్పటికీ, తనకెంతో నమ్మకం ఉన్నప్పటికీ, తనెంతో సరిగ్గా ఉన్నానని తలంచుచున్నప్పటికీ మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ప్రతి దినము కూడా తన బిడ్డల నిమిత్తమై బలు అర్పిస్తానే వస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. తన బిడ్డల నిమిత్తం అర్పిస్తున్నాడు, తన నిమిత్తం అర్పించుకోడా? అంటే యోబు ఉన్నతమైన ప్రశ్న ఏంటంటే, అదే నేను లేదా నా బిడ్డలు చేసిన తప్పును బట్టి ప్రతి దినం నేను ప్రాయశ్చిత్త బలి అర్పిస్తానే ఉన్నాను, ఒకవేళ చేశారేమో అని అర్పిస్తున్నానే, అయినా కానీ ఈ బాధ కలిగింది, వేదన కలిగింది, ఒక్కసారి ఇంత నష్టం కలిగింది, ఒకవేళ నేను ఏ విషయమైనా తప్పిపోయానేమో అని ప్రశ్నించుకుంటాను. పాపము పర్యావసానము తప్పనిసరి. మన జీవితాల్లో కలిగే ఆ ఇబ్బందికర పరిస్థితులు, ఒకవేళ మనం చేసినటువంటి వాటిని ఒప్పింపు చేసుకోవడానికి, క్రమపరచుకోవడానికి అన్నటువంటి సందర్భము ఏమాత్రం కూడా సందేహింపనిదే. అలాని దేవుడు మనల్ని అలాంటి బాధలు గురి చేసి మనమేం మారాలి, అలా చేసే ఆ రీతి అయినటువంటి ఖర్చు తీర్చుకునే దేవుడు కాదు దేవుడు. యోబు అలా ఆలోచించుకుంటాడు, అరే నా జీవితంలో ఇంత బాధ, ఇంత వేదన ఉందంటే ఒకవేళ దేవుని వైపు తిరగాలేమో, ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తానేమో, ఈ రీతిగా ఆలోచన చేస్తాను. సరే, మన స్థితి ఏంటో మనకు తెలుసు. మనం ఎంత యథార్థవంతులమో మనకు ఎరుకే కదా. మనం ఎంతగా భక్తిపరులమో మనకు తెలుసు. మరి మన జీవితంలో ఈ ప్రశ్న ఎప్పుడైనా రాకపోతే
మనల్ని మనం సరిచేసుకునేటువంటి గొప్ప ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ప్రతిదినం మన భక్తి జీవితంలో మనకు కలగాల, మన విశ్వాస జీవితంలో మనకు కలగాల. సంఘంలో ఈ సహోదరులు సంఘంగా చేర్చబడడం అనేటువంటిది పత్రికల్లో రాయబడినటువంటి మాటలేంటి? ఎన్నోసార్లు చెప్తారు పౌలు, ఒకరినొకరు హెచ్చరించుకున్నది. ఓరికే కాదు సహోదరులు, ఓరికే కాదు సంఘం. దేనికోసం? నీలో తప్పేమున్నదో నాలో తప్పేమున్నదో తెలుసుకోవడానికి, క్రమపరుస్తూ ఉన్నప్పుడు క్రమపరచుకోవడానికి. దయచేసి మాటలు ఆలోచించవలసిన. మూడవ ప్రశ్న. మొదటి ప్రశ్న, మనం ఏమి కోరుకుంటా ఉన్నాం? సహాయమా, బహుమతుల, విమోచన, విడుదల, లేకపోతే సరి చేసుకునే ఉపదేశం? రెండవది, యోబులాగా ఈ ప్రశ్న మన జీవితంలో కలుగుతుందా? కలుగుతుంది. మూడవది, ఈ రీతిగా యోబు ప్రశ్నించుచున్న రీతిలో మనకు స్నేహితులు ఉన్నారా? ఇది అస్సలు ప్రశ్న. మనకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పే స్నేహితులు ఉన్నారా? ఇంటింట తిరిగి తిమోతి చెప్తాడు కదా, పౌలు తిమోతికి చెప్తాడు కదా, ఆ స్నేహితులు ఉన్నారా? లేకపోతే మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని సరి చేసుకోమని హెచ్చరించే స్నేహితులు ఉన్నారు? యోబు స్నేహితులు వారు న్యాయంగా తీర్పు తీర్చట్లేదు, అది తర్వాత మాట్లాడదాం, మనం తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఇక్కడి వరకు వారు ఎలాంటి వారైనా కానీ యోబుని ఏం చేస్తా ఉన్నారు? ఈ మాటలు మనం చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం ఊరక అలా చూద్దాం. ఎలీఫస్ మాట్లాడుతా ఉన్నాడు, ఆ మాట కోసం చూద్దాం. అంటే 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ఎలీఫస్ ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారే దానిని కోయిదురు. అంటే ఏమంటున్నాడు? యోబు, నువ్వేం చేశావు? అక్రమం చేశావు, అందుకే నువ్వు కీడుని విత్తుతున్నావు, దాన్ని కోస్తున్నావు. అంటే యోబు తప్పు చేశాడని ఎలీఫస్ మాట్లాడుతా ఉన్నాడు. ఆ తర్వాత యోబు మాట్లాడటం చూస్తాం. తాను తప్పు చేశానంటున్నావు. ఏ తప్పో చెప్పు, అది తర్వాత. ఎలీఫజ్ లాంటి స్నేహితులు మన జీవితాల్లో ఉన్నారా? అరే, నువ్వు అక్రమం చేశావు, అన్యాయం చేశావు, అక్రమం చేస్తూ ఉన్నావు, అన్యాయం చేస్తూ ఉన్నావు, నిన్ను నీవు సరి చేసుకో అని మనల్ని మనం, అరే నా జీవితంలో ఏమన్నా తప్పుందా అని ప్రశ్నించినప్పుడు మనల్ని ఎత్తి చూపే స్నేహితులు మనకున్నారా? అలాంటి స్నేహితులు అవసరం లేదా? అలాంటి స్నేహితులు అవసరం లేకపోతే మన భక్తి జీవితం ఎప్పుడు కూడా నీకంటే చక్కగా పాటలు పాడే వాళ్ళు ఎవరు లేరని చెప్పే స్నేహితులు మనకు వద్దాం. నీకంటే చక్కగా దేవుని వాక్యం చెప్పేవారు ఎవరు లేరు అనే స్నేహితులు మనకు వద్దాం. నీకంటే చక్కగా నడిపించేవారు ఎవరు లేరనే స్నేహితులు అసలు మనకెవరు కావాలో తెలుసా? నీ జీవితాన్ని సరి చేసుకునే స్నేహితులు. యోబుకు అలాంటి స్నేహితులు ఉన్నారు. ఆలోచన చేయండి. యోబు అంత మనం చూసాం, 3 పర్యాయాలుగా మాట్లాడడం, 3 పర్యాయాలుగా వాదించేటటువంటి స్నేహితులు ఉన్నారు యోబుకి. సరిగ్గా కాకనో ఎలాగో నీలో తప్పున్నదని చెప్తున్నటువంటి ఒక స్నేహితుడు. ఎప్పుడైనా, అందుకే సామెతల గ్రంథంలో ఈ మాట చూస్తాం, పగవాడు
లెక్కలేనన్ని ఏం పెడతాడు? నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు. మన జీవితాల్లో నిజమైన స్నేహితులు కావాలా, గద్దించేవారై ఉండాలి వాళ్ళు. నువ్వంతా, నువ్వింత, నువ్వు లేకపోతే లేదు. ఈ స్నేహం మన ఆత్మీయ జీవితానికి మంచిది కానే కాదు. ఆలకించండి సంగమా. మరొక స్నేహితుడు ఉన్నాడు. 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనంలో ఎవరో అలా చూద్దాం. బిల్దదు అనే మరొక స్నేహితుడు. తను ఏమంటా ఉన్నాడు 4వ వచనంలో? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసేమో, కావుననే వారు చేసిన తిరుగుబట్టిన ఆయన వారిని అప్పగించనేమో. ఇక్కడ ఈ బిల్దద్ అనే స్నేహితుడు ఏమంటున్నాడు? అయ్యా, నీవు కాదు, నీ కుమారులు చేసిన పాపానికే నీ కుమారులు ఇబ్బంది పడ్డారని. అంటే ఇక్కడ వాళ్ళు ప్రశ్నించడం లేదా వాళ్ళు ఎత్తి చూపడం ఇది తప్పైనప్పటికీ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలీఫజు, బిల్దదు వీళ్ళేమి పెద్ద మేధావులేం కాదు కదా. ఎందుకంటే ఎక్కడో దేవునికి అపవాదికి మధ్య జరిగిన సంభాషణలో యోబుకు విశ్వాస పరీక్ష కలుగుతుందని అంతగా గ్రహించే, అంత గుణాంశములు తెలుసుకునే అంత జ్ఞానవంతులేమి ఎవరు కాదు కదా. సో ఎలీఫజును, బిల్దదును, లేకపోతే ఆ తదుపరి ఉన్నటువంటి ఆ వ్యక్తిని, జోఫరును, వాళ్ళు తప్పుగా తీర్పు తీరుస్తున్నారు, సరిగ్గా తీర్పు తీర్చడం లేదు అనే మాటలు మనం అనుకునే ముందు అక్కడెక్కడో జరుగుతున్న ఆ రీతైన విశ్వాస పరీక్ష, యోబు జీవితానికి సంబంధించిన ఆ సంఘటన చదువుతున్న మనకు తెలుస్తుంది కానీ వారికి తెలియదు. కానీ అలాంటి స్నేహితులు ఉండడం అవసరం. ఒక స్నేహితుడేమో నువ్వు తప్పు చేసావేమో సరిచూసుకోమంటారు అన్నాడు. మరొక స్నేహితుడేమో నీ బిడ్డలు తప్పు చేశారేమో సరిచూసుకో. అంటే మనకి ఎవరు కావాలంటే మనం సరిచేసేవారు కావాలి. మనలో ఏ విషయంలో మనం తప్పిపోయి ఉన్నామో మనకు ఉపదేశం చేసేవారు కావాలి. 3వ స్నేహితుడు జోఫరు, 11వ అధ్యాయము 4వ వచనం. జోఫరు కూడా ఏమంటా ఉన్నాడు చూడండి. 11వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారో చూస్తాం. జోఫరు 4వ వచనం చూద్దాం. నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడని నీవు అనుచున్నావే. జోఫరు ఏమంటున్నాడు? నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఏం ఇబ్బంది చేయలేదని. అంటే యోబు మీద తప్పును చూపిస్తాను. మరలా ఇవే మాటలు. ఏదేమైనప్పటికీ కూడా తప్పును ఎత్తి చూపే స్నేహితులు మన జీవితంలో కావాలి. సంఘం ఆలకించండి. తప్పును ఎత్తి చూపునంత వరకు మన జీవితంలో తప్పు సరి చేసుకోగలమా? చేసుకో. అందుకే పెద్దలు ఈ సామెత చెప్తారు, దొంగతనం చేసేవాడికి మాత్రమే కాదు దొంగ, దొంగతనం చేసేవాడితో పోయినోడు కూడా దొంగే. అవునా? వాస్తవానికి ఆహాబు జీవితంలో, యెజబెల్ జీవితంలో ఆహాబు చంపింది ఏమైనా ఉందా? నాబోతుని చంపింది ఎవరు? యెజబెల్. మరి దేవుడు ఎందుకు ఆహాబు నువ్వు చంపావన్నాడు? ఎందుకంటే దాంట్లో ఎవరు పాడుతుంది? ఆహాబు పాత్ర. అంటే ఇక్కడ అన్యాయం చేసేవాడే కాదు, చేస్తున్నప్పుడు చూస్తూ మౌనంగా ఉన్నవాడిని కూడా వదిలిపెట్టడు దేవుడు. అంటే స్నేహితుడు అంటే ఎవరు? స్నేహితుడు అంటే ఎవరు? కలిసి కూర్చొని తాగేవాడు కాదు, తిరిగేవాడు కాదు. స్నేహితుడు అంటే మన తప్పును ఎత్తి చూపాల్సింది. సరి చేసుకోరా నీ జీవితాన్ని, లేకపోతే పాడైపోతుంది నీ జీవితం అని చెప్పవలసింది. ఇక్కడ సమస్య ఇదే.
యోబులాగా మనం లేము, యోబు లాంటి స్నేహితులు మనకు లేరు కదా. యోబులాగా అయ్యా మీరు ఉపదేశం చేస్తే నేను మౌనంగా ఉంటాను, నాలో ఏం తప్పుందో అనే యోబు స్థితి మనలో ఉండదు. ఆ యోబులాగా ఒకవేళ అలా అడగగలిగే స్థితి ఉన్నా మనదిట మనల్ని చేసిన తప్పుని ఎత్తి చూపే స్నేహితులు. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, సెల్ఫ్ డబ్బా. తెలుగులో ఏమంటారంటే పులకరాల డబ్బా. కొట్టుకోవడమే, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. ఆత్మీయ జీవితానికి పొగడతలు పనికిరావు. ఆత్మీయ జీవితానికి కావాల్సింది బుద్ధి, ఆత్మీయ జీవితానికి కావాల్సింది క్రమం, ఆత్మీయ జీవితానికి కావాల్సింది శిక్షణ, సరిచేసుకో. ఇవి జరగాలంటే మనలో యోబు లాంటి స్థితి ఉండాలా, మన ఎదుట స్నేహితులు అలాంటి వారు. సంగమా ఒకసారి పరీక్ష చేసుకున్నాం, మనం యోబు లాంటి స్థితిలో ఉన్నామా? యోబు లాంటి స్నేహితులు మనకున్నారా? ఎవరిని సంపాదించుకున్నాం మనం? తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, క్రమపడు, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి, స్నేహితురాలివి అని చెప్పే స్నేహితులు మనకున్నారా? ఒకవేళ అలా ఉంటే మనకంటే ఇంకెవరు అదృష్టవంతులు. 4వ ప్రశ్న, నిజంగా యోబుకున్న స్నేహితులు సరైన వారే, కానీ వారి తీర్పు సరైనది కాదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కదా, వారు అంతగా దేవుని గూఢాంశం తెలుసుకునే అంత జ్ఞానవంతులేమి ఆ వారు కూడా సర్వసాధారణం. అయితే 4వది, సరిగ్గా తీర్పు తీర్చే స్నేహితులు ఉన్నారా? మన జీవితంలో సరిగ్గా తీర్పు తీర్చే స్నేహితుడిని కలిగి నా తప్పును సరిచేయమనే ఆ యోబు లాంటి స్థితి మన జీవితంలో ఉందా? బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు పశ్చాత్తాపడడానికి కారణం ఏంటి చెప్పండి? నాతాను లాంటి పక్కనే ఉన్న స్నేహితుడు. దావీదు ఎంత అన్యాయం చేయండి, ఎంత అక్రమంగా దేవుని దూరంగా జీవించింది. దావీదు సరిచేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? అలాగ సరిచేసేవాడిని దావీదు పోగొట్టుకోలేదు. అవునా? ఆ మనుష్యుడు నీవే, అన్యాయం చేసిన వాడు నీవే అని డైరెక్ట్ గా చెప్పే నాతానును మాత్రం దావీదు పోగొట్టుకోవాలి. తప్పు చేసిన వాడే, అవిధేయత చూపిన వాడే, పరాయి స్త్రీని ఆశించిన వాడే, కానీ స్నేహితుని మాత్రం పోగొట్టుకోవాలి. అంటే తనను సరిచేసేవాడిని పోగొట్టుకోవాలా దావీదు. అందుకే ఈ మాట చాలా అవసరం సంగమా. మన జీవితాల్లో మనం సరిచేసే వాళ్ళు మనతో ఉంచుకోవాలి. మనం సరిచేసే వాళ్ళని, క్రమపరిచే వాళ్ళని, తప్పు చేస్తున్నామని ఏలెత్తి చూపే వాళ్ళని మన పక్కకు నెట్టేసుకుంటే మనం ఎప్పటికీ బాగుపడలేం, మనం ఎప్పటికీ పశ్చాత్తాపడలేం, మనం ఎప్పటికీ మన తప్పును తెలుసుకోలేం. ఒకవేళ దావీదు చేసినటువంటి ఆ తప్పులో నాతానును కానీ పక్కన ఉంచుకోకపోతే, నాతాను పలికే మాటలన్నీ వినకపోతే, నాతాను చెప్పే ఆ కథంతటిని అర్థం చేసుకోకపోతే, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు ఆ మాట అంగీకరించకపోతే దావీదు స్థితి ఏంటి? ఉన్నాడా మన జీవితంలో దావీదు నాతాను లాంటి స్నేహితులు ఉన్నారా? మనం బక్కనిస్తాం ఒకళ్ళు ఉంటే? నాకైతే ప్రశ్నే. నాతానులాగా ఎవరైనా ఆ తప్పు చేసినది నీవే, నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్తే సరి చేసుకుంటావా? మనం అనుకుంటాం
బెత్షెబ భర్తను చంపినోడిని నాతాను చంపడు పెద్ద విషయమా? ఒకరిని ఆల్రెడీ చంపాడు కదా. నాతాను కూడా చంపడానికి దావీదుకి ఏమన్నా పెద్ద కష్టం? కానీ దావీదుకి తెలుసు ఇలాంటి వాడు ఒకడు ఉండాల్సింది. సంగమా, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 మరొక ఉదాహరణ చెప్పి ఈ మాటలు నేను ముగించి వేస్తాను. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, నేను ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం మరొక స్నేహితులు 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. ఆ 20వ అధ్యాయం అంతటిని చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. దాంట్లో ఒక్క మాటను చదువుదాం. 17వ వచనం. యోనాతాను దావీదును 1 సమూయేలు 1 గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించిన. ఏంటంటే యోనాతానుకి దావీదు ప్రాణ స్నేహితుడు. వట్టి ప్రాణ స్నేహితుడు కాదు, ప్రేమించిన ప్రాణ స్నేహితుడు. ఆ 20వ అధ్యాయం అంతటిని ఒక్కొక్క వచనాన్ని చదివితే మన జీవితంలో నిజంగా దావీదుకు యోనాతాను లాంటి స్నేహితులు మనకు ఉన్నారా? ఉంటారా? ఈ ప్రశ్న మన జీవితాల్లో కలుగుతుంది. ఎంత ప్రాణ స్నేహితుడో తెలుసా యోనాతానుకి దావీదు. తన తండ్రి సౌలు, మీ ఇద్దరు స్నేహం నాకు తెలియదు అనుకుంటున్నావా అని బల్ల ఎదుట ప్రశ్నించినప్పుడు యోనాతాను ఏమన్నాడు తెలుసా? దయచేసి 20వ అధ్యాయం 32వ వచనం. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షను అందువలెను, అతడు ఏమి చేసినని సౌలుని అడిగాడు. తన తండ్రి నుంచి తప్పించింది ఎవరు? యోనాతాను ఎంత ప్రాణ స్నేహితుడో ఒక్కొక్క వచనం చెప్తుంది. 37వ వచనంలో సౌలు అంటున్నాడు ఏమని? యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలం నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా. అంటే యోనాతానికి తన స్థితి కంటే, తన పదవి కంటే, తనకు దేనికైనా కంటే ఎవరు ముఖ్యం? దావీదు స్నేహం ముఖ్యం. ఉన్నారా మన జీవితంలో ఇలాంటి స్నేహితులు? యోనాతాను మాట్లాడిన మాటలు మనం చూస్తాం. దావీదును నెమ్మదిగా పొమ్మని చివరి వచనంలో క్షేమంగా వెళ్ళిపోమని పంపించేస్తాడు. దావీదు అంటాడు, ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తావేమో, మీ నాన్న చంపుతాడు కదా, నువ్వు నాకు సహాయం చేయవేమో అని మాట్లాడుతున్నప్పుడు యోనాతాను, నువ్వు అలా అనవద్దు. ఎంత అద్భుతమైన స్నేహం! నేనెందుకు అలా చేస్తాను? తొమ్మిదవ వచనం. యోనాతాను, ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియచెప్పుదును కదా. ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక ఆ మాటలన్నీ చదవండి. సో దావీదుని యోనాతాను చాలా జాగ్రత్తగా తప్పించాడు. తప్పు చేయనప్పుడు ప్రశ్నించే స్నేహితుడు యోనాతాను. తప్పు చేసినప్పుడు ప్రశ్నించే స్నేహితుడు నాతాను. మన జీవితంలో ఇద్దరు ప్రాముఖ్యమే. మన జీవితంలో ఎలీఫజు, బిల్దదు, జోఫరు లాగా సరిగ్గా తప్పేంటో చెప్పలేని స్నేహితులు వ్యర్థమే. చేసిన తప్పును చేసినట్టుగా, చేయని తప్పును బట్టి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే స్నేహితులు అవసరమే. మన
మనం బలంగా ఎంతమంది చెప్పగలం యోనాతాన్ లాగా దావీదు కోసం అడ్డు వేసిన స్నేహితుడు నా జీవితంలో ఉన్నాడని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పలేము. కళ్ళ ఉంచుదాం, కొద్ది మాటలు దేవుడు దీవించింది. కళ్ళ ఉంచి ప్రార్థన చేయండి. సంగమా, ఏ విషయంలోనైనా తప్పిపోతుందని నాకు చెప్పమని ఎవరు ప్రశ్నిస్తాను. మనం ఏం ప్రశ్నిస్తాము, ఏం కోరుకుంటాము? యోబులా మనస్థితి లేకపోయినప్పటికీ ఆ ప్రశ్న మనలో కలుగుతుందా? యోబులా ప్రశ్న కలిగి ఎదుట ప్రశ్నించే స్నేహితులు మనం కలిగి ఉన్నాము. దావీదులా తప్పు చేసినప్పుడు ప్రశ్నించే నాతాను లాంటి ఆ ప్రవక్తను, ఆ సన్నిహితుల్ని మనం కలిగి ఉన్నాము. తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదన్న యోనాతాను స్నేహితులను కలిగి ఉన్నాము. తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా, నేను మాత్రమే కాదు, నా చుట్టూ కూడా నా ఆత్మీయ జీవితం చాలా అవసరం, నా భక్తి జీవితం చాలా అవసరం. కానీ భిన్నమైన సువార్తలకు తిరిగే ముసలము మోక్షకులకు ఇంటింత తిరిగేటటువంటి ఆ రీతి అయిన ఆ స్త్రీలు, ఆ రీతి అయిన పురుషులు, ఆ రీతి అయిన సహవాసం, ఆ రీతి అయిన స్నేహం నా జీవితంలో ఉంది ప్రభు. తిమోతిని అదే హెచ్చరిస్తా ఉన్నాం. నా జీవితాన్ని కూడా ఇదే హెచ్చరిస్తున్నా. నాకు మంచి స్నేహితులు దయచేయి. సన్మా, ఈ మాట జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు చేద్దాం. ప్రభువే మనకు నిజమైన స్నేహితుడు, ప్రభువే మనకు సరైన స్నేహితుడు. ఆయన వెళ్ళిపోతే ఈ మాట చెప్పాడు, మిమ్మల్ని హెచ్చరించుటకు మీకు మాటలను జ్ఞాపకం చేయడు, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను నేను ఉంచుతాను. తన వాక్యమే మనకు స్నేహం, తన వాక్యమే సరిగ్గా ఖచ్చితంగా మనం చేసిన తప్పును ఎత్తి చూపే స్నేహితుడు. అలోంచి ప్రార్థన చేద్దాం, అలోంచి ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో కూడా మనుషులని ఎదురు స్నేహితులు మనకు అవసరం. అలోంచి అలాంటి స్నేహితులు దయచేయమని ప్రభువుకి ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, అవును ప్రభా, ఆ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఈ ప్రశ్న కలగలేదు. మేము ఎంతగానో ఒకరితో ఒకరు పోల్చుకుంటూ వారికంటే నీతి ఉంటుంది, వారికంటే తక్కువ వాళ్ళని, వారికంటే గొప్ప వాళ్ళని తలంచుకుంటున్నామేనా? ఇప్పుడు కూడా మా జీవితం ఏంటో, మా స్థితి ఏంటో, నేను ఏ విషయంలో తప్పిపోయాను సరి చేసుకోవాల్సిన ప్రశ్న మా జీవితాల్లో కలగలేదు. కలిగించే స్నేహితులు కలిగించుటకు అయా మేము సిద్ధంగా ఉన్న స్థితి కూడా మా జీవితంలో. మీరు ఇచ్చిన మాటలన్నిటిని బట్టి మా జీవితంలో ఎప్పటికప్పుడు అయా మేము తప్పిపోతున్న ప్రతి సమయంలో సరిచేసే స్నేహితులు, బుద్ధి చెప్పే స్నేహితులు మాకు దయచేయండి. అయా మీ మాటలు మా జీవితాల కార్యక్రమం అనుగ్రహించండి. మాటలన్నిటిని బట్టి మీకు నాకు తెలియజేస్తుంది. ఈ రీతిగా తీర్మానం తీసుకున్న తీర్మానం బలపరిచి స్థిరపరచు. ఏ విషయంలో తప్పిపోక ఎప్పటికప్పుడు క్రమపరచబడే సహాయం దయచేయండి. ఈ మనలోనే యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.